వినయ్ కుమార్, జేఏసీ చైర్మన్ సాయి నరేంద్రన్న, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం మేకపోత నరేంద్ర గౌడ్, అంటే సాయన్న, వాసుకి యాదవ్, రాజారామన్న, వంతక, అందరూ కూడా నాగరాజు గారు, ఇట్లందరూ కూడా అనేక ఉద్యమ అనుభవాలతోటి ఇవాళ మనం ఒక లక్ష్యం ఏర్పాటు చేసుకున్నాం. స్పష్టంగా చట్టసభలలో బీసీ వాటా సాధన అని అసలు లక్ష్యం క్లియర్గా ఉంది. దానికి సంబంధించిన పోరాట రూపాలు ఇప్పటి వరకు బీసీ ఉద్యమాలు చేయని ఏవైనా పోరాట రూపాలంటే చేయాలని చెప్పేసి ఆలోచన చేసి మహాపాదయాత్రలు, ఆమరణ దీక్షలు, ఒక ఉన్నత పోరాట రూపాన్ని మనం తీసుకోవాలని అనుకున్నాం. కామ్రేడ్ మారోజు వీరన్న మా గురువు దేశంలో లేదా రాష్ట్రంలో ప్రజల్లోకి ఎస్టాబ్లిష్ కావాలంటే కొత్త సంఘాలైనా కొత్త నినాదాలైనా ఒక లక్ష్య సాధన కోసం మనకు పాదయాత్ర చాలా ఉన్నతమైన పోరాట రూపం. ప్రజల్ని ఆత్మీయాలంఘనం చేసుకోవడం, ప్రజల్ని యుద్ధానికి సంసిద్ధం చేయడానికి పాదయాత్ర ఉపయోగపడుతుందని చెప్తూ బుద్ధుడి పాదయాత్రలు, అట్లనే కౌంటర్గా వచ్చిన శంకరాచార్యుడు కూడా ఈ దేశంలో 4 సార్లు పాదయాత్రలు చేసింది. ఆ తర్వాత అనేక మంది పాలక పార్టీలకు సంబంధించి రాజశేఖర రెడ్డి నుంచి మొన్నటి ఆడబిడ్డ వాళ్ళ ఆడబిడ్డ షర్మిల వరకు, ఇటు మాదిగ ఉద్యమం నుంచి మందకృష్ణ మాదిగ, విశారదన్, అట్లనే మళ్ళీ పాలక పార్టీల నుంచి రేవంత్ రెడ్డి, తర్వాత ఇంకా చెప్పాలంటే నిన్న మొన్నటి వరకు కాంగ్రెస్ భవిష్యత్తులో బతుకుతుందో లేదో అనుకున్న పరిస్థితి నుంచి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తర్వాత ఇవాళ 2 రాష్ట్రాలని గెలుచుకున్న పరిస్థితి. అట్లాంటివి అటు అగ్రకులాల నుంచి పాదయాత్రలు జరిగినాయి, ఇటు అనగారిన కులాల నుంచి పాదయాత్రలు జరిగినాయి. కానీ బీసీ అంశం మీద మనం పాదయాత్రలు చేయలేదు అని అనుకున్న మరుక్షణం మరి సాధ్యమా అని చెప్పేసి చాలా మంది నిరుత్సాహపరిచిన పరిస్థితి. ఎందుక చిన్న చిన్న సమావేశాలు, సదస్సులు, పాదయాత్రలు చాలా కష్టమైన పని. అది ఎట్లా ఆర్గనైజ్ అవుతుంది? నువ్వు చాలా చిన్నగా ఉన్నావు, మీ ఇల్లు రేపు ఇల్లు, నీ దగ్గర డబ్బులు లేవు అని కూడా నిరుత్సాహపరిచినప్పుడు ఒక 3 నెలల క్రితం ఒక ఆర్టికల్ రాసి పాదయాత్రల ద్వారా బీసీ ఉద్యమాన్ని బలపరచుకోవాలి అని చెప్పేసి మన మేకపోతు నరేంద్ర గౌడ్, సాయి నరేందర్తో డిస్కస్ చేసినప్పుడు ఖచ్చితంగా మనం నిలబడదామన్నా, మనం ముగ్గురమైన నడుద్దాం అనుకున్న పరిస్థితి నుంచి చిన్నగా ఇవాళ అంటే నేను అనుకున్నప్పుడు నేను ఒక్కరినైనా బౌద్ధ దీక్ష తీసుకొనైనా నేను పాదయాత్ర చేసుకుంటూ పోతా, అయితే అయ్యింది పోతే పోయింది అని చెప్పేసి డిసైడ్ అయ్యి ఇవాళ ఈ చర్చను ఈ దాకా తీసుకురావడం జరిగింది. ఇవాళ మన ఆంధ్ర నుంచి బీసీ రమణన్న, అట్లా అనేక మంది బీసీ ఉద్యమకారులు, సాయన్న, వాసుకి యాదవ్ అన్న కూడా ముందే నిర్మాణం చేసుకుందామన్నా, తర్వాత పోరాట రూపాలు తీద్దాం, అంత నడవని ఖచ్చితంగా నిర్మాణం చేసుకుంటా కాలాలంతా గడిచిపోయినాయి. ఫస్ట్ పోరాటం ద్వారానే మనం నిర్మాణం చేసుకుంటామని చెప్పేసి సమాధానం చెప్పుకొని మనం ఇవాళ మహాపాదయాత్రకు ఇవాళ ఇక్కడ వరకు జరిగింది. నిన్న కొందరు పెద్దలుండి అయ్యో కొంచెం ముందుగా చేయొద్దా అంటే కొంతమంది కాదు, 3-4 నెలల నుంచి అనుకుంటూ మీద పడి వచ్చిన తర్వాత ఇవాళ ఇంత ఆర్గనైజ్ అవుతున్నది. మేమందరం నిజానికి ఏ పూటకు ఆ పూటకు బతుకులేని వాళ్ళు అయినా అనేక రకాలుగా మనలకు ధైర్యం కల్పించడానికి ఉన్నట్టుగా లేనట్టుగా మనం చేసుకుంటూ మనం కూడగట్టుకుంటూ ఇవాళ ఈ స్టేజ్కి రాగలిగాం. ఇది చాలా చిన్న విషయం ఏం కాదు, చాలా గొప్ప విషయం. మనం ఖచ్చితంగా చట్టసభల్లో బీసీ వాటా సాధించడానికి తెలంగాణ బీసీలుగా మనం రేపు దేశవ్యాప్త ఉద్యమానికి నాయకత్వం వహించగలుగుతామని చెప్పేసి ఈ సందర్భంలో మీ అందరికీ విన్నవించుకుంటున్నా. అట్లే ఇక్కడ అందరూ కూడా దాదాపు ఒక 15 రోజుల నుంచి ముందు సన్నాహక యాత్ర, అంతకుముందు యోధుల గ్రామాలను విజిటింగ్, అంటే మన వీరు ఎవరైతే ఉన్నారో బీసీ యోధులు, చాలా సందర్భాల్లో మన బీసీ యోధుల్ని మనం గుర్తు చేసుకుంటలేని పరిస్థితి ఉన్నది. కాబట్టి త్యాగాలు చేసిన అదే అగ్రకులాల త్యాగం కులం లేదా అని చెప్పేసి అనగానే అగ్రకులాలు ఎల్లారెడ్డి, మల్లారెడ్డి, రామకృష్ణారెడ్డి వాళ్ళ త్యాగాలను గుర్తు చేసుకోవడం, ఒక్కరి త్యాగం పేరు మీద అనేక మంది రెడ్డిలు లేకపోతే అగ్రకులాన్ని మన నెత్తి మీద మోస్తున్న పరిస్థితి కనుక మన త్యాగధనుల యొక్క స్ఫూర్తిని తీసుకోవడానికి వాళ్ళని విజిటింగ్స్ తర్వాత సన్నాహక యాత్ర తర్వాత ఇవాళ పాదయాత్ర అంటే మార్చి 1 నుంచి పాదయాత్ర కూడా మనం ప్రారంభించుకుంటున్నాం. ఈ సందర్భంగా
మనం ఈ సమావేశంలో వచ్చిన అందరూ కూడా వారి వారి భాగస్వామ్యాన్ని ఏ మేరకైనా, ఎందుకంటే దీంట్లో ఎవరి ఆధిపత్యమో లేదు, ఏ సంఘం యొక్క ప్రత్యేకంగా ఒక సంఘం యొక్క నిర్వహణ లేదు. దీని పేరు పెట్టడంలోనే ఒక బీసీ మహాపాదయాత్ర అనేది అనుకోవడం జరిగింది. ఆ బీసీ మహాపాదయాత్రలో అనేక సంఘాలు ఉంటాయి. ఎవరి సంఘం వాళ్ళు, ఎవరి ఐడెంటిటీ వాళ్ళు, ఎవరి ప్రచారం వాళ్ళు చేసుకునే వెసులుబాటు మనకుంది కనుక ఒక ఆధిపత్యంలో నడుస్తుంది అనేది అది పెట్టకుండానే మనం అన్ని సంఘాలని కలుపుకురావాలని సాయి నరేంద్ర వాట్సాప్లో అనేక కృషి మూలంగా దాదాపు 70-80 సంఘాలకు ఇవాళ మన మెసేజ్ చేరింది. సరే, అందులో దాదాపు ఒక 30% అయినా ఈ సమావేశానికి హాజరు కావడం జరిగింది. కాబట్టి మీరందరూ తమ స్థాయిలో ఏ మేరకైనా ఈ పాదయాత్రకు మనం సహకరించుకుంటూ ఎవరెవరికి ఎక్కడెక్కడ సంబంధాలు ఉన్నాయి ఆ సంబంధాలను ఏమైనా మనం నడుస్తున్న క్రమంలో 20 మంది, 30 మంది, 50 మంది నడుస్తుంటారు కాబట్టి వాళ్ళని మనం ఏమైనా ఏర్పాటు చేయగలుగుతామా? నడిసే వాళ్ళు మళ్ళీ పరిగెత్తి వేరే ఏర్పాటు చేయలేరు కనుక నడిసే వాళ్ళు ఎందరు, నడిసే వాళ్ళకు సహకరించే వాళ్ళు ఎందరు, నడిసే వాళ్ళకు పరోక్ష మద్దతు ఇచ్చే వాళ్ళు ఎందరు, ఆర్థిక సహాయం చేసే వాళ్ళు ఎందరు అనేది ఎవరి సంసిద్ధతను బట్టి వాళ్ళు సహకరిస్తూ మనం ఒక బీసీ మహాపాదయాత్రను విజయవంతం చేయాలని చెప్పేసి హిందూ బీసీ మహాసభను కోరుతూ మీ అందరికీ మరొక్కసారి తర్వాత వేదికకు ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. ఇవాళ తెలంగాణలో బీసీ హక్కుల కోసం చట్టసభల్లో బీసీ వాటా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగంలో వాళ్ళకు రిజర్వేషన్ రాసుకోవడం జరిగింది. వాళ్ళ జనాభా నిష్పత్తి ప్రకారం ఉన్నది. ఇవాళ నరేంద్ర మోడీ మహిళా బిల్లు పెట్టిండు. ఆ మహిళా బిల్లు అగ్రకుల మహిళలకు మాత్రమే ఉంటుంది. ఇవాళ బీసీ మహిళలకు అన్యాయం జరుగుతుంది, తర్వాత మొత్తంగా బీసీ సమాజానికి అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఎస్సీ ఎస్టీలకు ఎట్లా ఉందో అగ్రకుల మహిళల కోసం మహిళా బిల్లు ఎట్లా పెట్టిందో ఇవాళ చట్టసభల్లో బీసీలకు ఓవరాల్గా జనాభా నిష్పత్తి ప్రకారం వాటా కావాలని చెప్పేసి హిందూ బీసీ మహాసభ, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం, ఆల్ ఇండియా ఓబీసీ జాకు మేము పాదయాత్ర చేస్తున్నాం. ఈ పాదయాత్రలో తెలంగాణలో ఉన్న బీసీ సమాజం, అట్లాగే ఎస్సీ ఎస్టీలు, తర్వాత అగ్రకుల ప్రజాస్వామికవాదులు కూడా దీంట్లో భాగస్వాములు కావాలని పిలుపునిస్తాం. ఓకే, మార్చి 1 మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం మిర్గాన్పల్లి పండుగ సాయన్న గ్రామం అది. అక్కడి నుంచి ప్రారంభమవుతుంది. తర్వాత కొందూరు, తర్వాత షాద్నగర్, ఇట్లా హైదరాబాద్ వయా, తర్వాత పొడిచేడు, శ్రీకాంతాచారి, బెల్లి లలిత, వీరన్న, ఇట్లా పోతూ మన 22 తారీఖు బహుశా కిలా షాపూర్లో ఎండింగ్ పాయింట్ ఉంటుంది. ఆ రోజు బహిరంగ సభ. ఇవన్నీ తిరుగుడు పాదయాత్ర చేసుకుంటూ ఒక 20 days పాదయాత్ర ఉంటుంది. రోజుకు 20 కిలోమీటర్లు, 400 కిలోమీటర్లు అవుతుంది. సర్వై పాపన్న దగ్గర ఒక సభ, ప్రారంభంలో ఒక సభ, తర్వాత ఎండింగ్లో ఒక సభ. ఈ కార్యక్రమాలకు మీరు నా సపోర్ట్ ఉంటుందా? మీరు ప్రారంభానికి తర్వాత ఎండింగ్ కూడా మీరు అటెండ్. ఇది నీ మధ్యలో